వైసీపీ హయాంలో కనీసం రోడ్లు వేయక జనాలు ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ అసెంబ్లీలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే అభివృద్ధిపై దృష్టి సారించాల్సి వస్తుందని ఆయన అన్నారు. కనీస అవగాహన లేకుండా గత ప్రభుత్వ హయాంలో పాలన సాగిందని ఎద్దేవా చేశారు. నాడు తెలుగుదేశం నేతలను బయట తిరగకుండా హౌస్ అరెస్టు చేసిన విషయాన్ని శ్రవణ్ ప్రస్తావించారు. దీనికి కారణం ఎవరు ఒత్తాసు పలికారంటే అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం. అకారణంగా కేసులు పెట్టడం ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష, మనం చిన్న పిలుపు ప్రతిపక్ష పార్టీలు ఒక పిలుపునిచ్చి ఈ రోజున ఇది నిరసన తెలియజేద్దామనే ఆలోచన చెప్పడం ఆలస్యం మన ఇళ్ల ముందు వచ్చి పోలీసులు నుంచొని మన అందరినీ కూడా కట్టడి చేసి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసామనే పరిస్థితి. అలాగే ఉద్యోగస్తులు తమ న్యాయమైన కోరికల కోసం మాట్లాడితే వాళ్ళ మీద లాఠీ చార్జీ కేసులు బనాయించి వాళ్ళు జైల్లో కుక్కటం. అదేవిధంగా పారిశ్రామికవేత్తలను భయపెట్టడం, అందులో భయపెట్టడంలో ఎవరు మినాయింపు కాదు అధ్యక్ష, సాక్షాత్తు సినిమా హీరోలందరినీ కాళ్ళ కాడకి రప్పించుకొని ఆ కాళ్ళ దగ్గరతో ఆయన యొక్క కరుణా కటాక్షాలు పొందిన తర్వాత మాత్రమే సినిమాలు ఆడిపించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంటే సమాజ జీవితాన్ని ప్రభావితం చేసే పరిస్థితి లా అండ్ ఆర్డర్కు ఉంది. ఆ లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేకపోవటం చేత మరి జరిగిన దుష్పరిణామాలన్నీ రాష్ట్రం అధోగతి పాలైపోయింది అధ్యక్ష. అయిపోవచ్చింది, లాస్ట్కి చెప్తున్నాను అధ్యక్ష. ఈ దుశ్చర్యలన్నిటి నుంచి రాష్ట్రాన్ని బాగు చేయటం ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి మాత్రమే సాధ్యం. అంతేకాదు మనం ప్రయాణం చేయాలంటే రోడ్లు కూడా సక్రంగా లేవు. పాత్ హోల్ ఫ్రీ రోడ్స్ని డెవలప్ చేయాలనే ఒక ఆలోచన రావాల్సిన పరిస్థితి వచ్చింది. రోడ్లు వేసుకుంటారు ఎక్కడైనా అభివృద్ధిలో భాగంగా, కానీ గుంతలు పూడ్చడానికి కోసం నిధులు కేటాయించాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది అధ్యక్ష. కబంధ హస్తాలు